ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 సంవత్సరం జూలై నెల రాశి ఫలాల్లో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు ఈ మాసం చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే సింహరాశి వారికి జూలై నెల కొంత బలహీనంగా ఉంటుంది. మీ వృత్తి గృహానికి అధిపతి ఈ నెలలో ఎక్కువ సమయం వృత్తి గృహంలోనే ఉంటారు. విదేశాల్లో విదేశీ కంపెనీలతో కలిసి వ్యాపారం చేసే వ్యక్తులు ఈ నెలలో అప్రమత్తంగా ఉండాలి. ఫలితాలు సంతృప్తికరంగా ఉంటాయి. అలాగే మీ ప్రేమ సంబంధం గురించి మాట్లాడినట్లయితే ఈ నెల మీ 5వ ఇంటికి అధిపతి అయిన బృహస్పతి స్థానం చాలా బాగుంటుంది. ప్రేమ కారకుడైన శుక్రుడు కూడా ఈ నెలలో ఈ విషయంలో మీకు సగటు ఫలితాలను ఇస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ నెల వివాహానికి సంబంధించిన విషయాల్ని కొనసాగించడానికి అనుకూలమైనదిగా ఉంటుంది. అలాగే బుధగ్రహం మీకు ఇతర మార్గాల ద్వారా వచ్చిన లాభాల్ని ఖర్చు చేయగలదు. అయితే లాభగృహంలో సంచరిస్తున్న బృహస్పతి మీకు చాలా మంచి ఫలితాలను ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆరోగ్య కోణం నుండి జూలై నెల మీకు మిశ్రమ లేదా సగటు ఫలితాలని ఇవ్వవచ్చు. అలాగే వ్యాపారానికి ఈ సమయం చెడు కాదు, కానీ ఏదైనా కొత్త ప్రయోగం లేదా అజాగ్రత్త తగినది కాదు. ఇంకా జూలై నెలలో విద్యా జీవితం సాధారణంగా లేదా సగటు కంటే మెరుగైన ఫలితాల్ని పొందగలరు. ఈ నెలలో ప్రాథమిక విద్య స్థాయి కొద్దిగా బలహీనంగా ఉంటుంది, కానీ ఉన్నత విద్య పరంగా ఈ నెల చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ఇంకా మీ 4వ ఇంటికి అధిపతి అయిన కుజుడు స్థానం ఈ నెలలో అనుకూలంగా లేదు. మీరు జూలై నెలలో కుటుంబ విషయంలో కొన్ని బలహీన ఫలితాల్ని పొందుతున్నారు. ఇక సింహరాశి వారు జూలై మాసంలో చేయాల్సిన పరిహారాలను గనక చూసినట్లయితే సూర్యోదయానికి ముందు నిద్రలేచి స్నానం మొదలైన తర్వాత సూర్య భగవానుడికి కుంకుడు కలిపిన నీటిని సమర్పించండి. మంచి శుభ ఫలితాల్ని పొందుతారు. అలాగే సింహరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి 4, 12, 14, 21, 23, 27 తేదీలు చాలా మంచి రోజులు. ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. ఇంకా మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.